నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 26. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అసలు కాదు, జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండాలన్నది నా ఉద్దేశం అన్నది నైనిక. అంటే అర్థం కాక అయోమయంతో ఆమెను చూశాడు సుధీర్. అంటే మీకు ఎలా చెప్పాలి? కాసేపు ఆలోచించింది నైనిక. ఈలోపు ఆర్డర్ పెట్టిన కాఫీ వచ్చింది. తను బ్లాక్ కాఫీ తీసుకుంటుంటే అతనికి మాత్రం మిల్క్తో కూడిన కాఫీ చెప్పడంతో సర్వెంట్ అవే సర్వ్ చేశాడు. కాఫీ తాగినంతసేపు ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. ఇక్కడ నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంది సుధీర్. ఇంకా ఎక్కడికైనా వెళ్దామా అడిగింది. అతడు తల ఆడించి సరే పద వెళ్దాం అని లేచి నిలబడ్డాడు. నన్ను ఎలా తీసుకెళ్తావు? కారులోనా బైక్ పైననా? అతని వెంట నడుస్తూ ఆసక్తితో అడిగింది నైనిక. నేను బైక్ని ఎక్కువగా ఇష్టపడతాను, అదే తీసుకొని వచ్చాను. మీకు బైక్ పైన రావడం ఇష్టం లేదంటే క్యాబ్ బుక్ చేస్తాను. ఫోన్ చేతిలో పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళామంటావు అన్నాడు ఆమెను చూస్తూ. ఎక్కడికైనా తీసుకెళ్ళు, మీ ఇష్టం అన్న ఆమె చిన్నగా నవ్వి నాకు కూడా బైక్ అంటే చాలా ఇష్టం, కానీ ఫారెన్లో ఎక్కువగా కార్లు వాడతారు. దానికి కొంత కారణం అక్కడి వాతావరణ పరిస్థితి కావచ్చు. ఇంతకాలం కారులో తిరిగిన నాకు బోరు కొట్టింది. నాకు బైక్ ఓకే హుషారుగా అన్నది నైనిక. అతడు పార్కింగ్ ప్లేస్లో నుండి బైక్ తీసుకొని రాగానే చూసావా, అభిరుచులు కలవడం అంటే ఇదే. మరి నీకు బైక్ ఇష్టం, నాకు బైక్ జర్నీ ఇష్టం, ఇలా అన్నమాట అంటూ అతని వెనకాల కూర్చొని చనువుగా అతని భుజం మీద చెయ్యి వేసింది నైనిక. మరి అభిప్రాయాలు అంటే అది కూడా ఏంటో చెప్పండి నైనిక గారు. ఆమె ఏం చెప్తుందో వినాలని ఉత్సాహపడ్డాడు సుధీర్. నా పేరుకి ఆ గారు అని తోక ఎందుకు? నేను నీకన్నా ఏదో పెద్దదాన్ని అయినట్టు చక్కగా నైని అని పిలువు, నాకు నచ్చుతుంది. చిరుకోపం చూపించింది. అలాగే నైని, కోపగించుకోకు. చిన్నగా నవ్వి బైకును ముందుకు పోనిచ్చాడు సుధీర్. ఆమెని దుర్గం చెరువు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఒకవైపు చెరువు, మరొక వైపు పచ్చని పార్కు. అక్కడక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న ప్రేమ జంటలు, చెట్లపైన పక్షుల కువకువ రాగాలు. ఆ ప్రాంతం, ఆ వాతావరణం నైనికకి బాగా నచ్చింది. ఈ విషయం ఆమె నోటితో చెప్పలేదు, కానీ ఆమె కళ్ళల్లో వచ్చిన మెరుపును బట్టి అర్థం చేసుకున్నాడు సుధీర్. అయినా అడిగాడు, ఈ ప్లేస్ నీకు ఓకే కదా అని. యా అని స్టైల్గా భుజాలు కదిపింది నైనిక. నేను ఎలాంటి చోటుకి తీసుకెళ్తే బాగుండు అనుకున్నానో కరెక్ట్గా అలాంటి చోటుకు తీసుకొని వచ్చావు. నన్ను ఇంప్రెస్ చేసావు. అందంగా నవ్వింది. ఆమె నవ్వు అతన్ని సమ్మోహనపరిచింది. రెప్పవాల్చకుండా ఆమెను చూశాడు. మరి అలా చూడకు, ఆమె సిగ్గుపడింది. సారీ అన్న సుధీర్ తన చూపులు మరోవైపుకు మరల్చాడు. నువ్వు మరీ అమాయకునిలాగా ఉన్నావు, అతనితో పాటు మెత్తని పచ్చికపై నడుస్తూ అన్నది నైనిక. కాంప్లిమెంటా లేక? అతడు ఆమెను చూశాడు. మీరు ఎలా తీసుకుంటే అలా గడుసుగా మాట్లాడింది నైనిక. మీరు ఏమీ అనుకోను అంటే మీతో ఒకటి చెప్తాను అన్న అతడు ఆమె వైపు చూశాడు. చెప్పమని కనుసైగ చేసింది ఆమె. నేను చిన్నప్పటి నుండి అమ్మాయిలతో పెద్దగా మాట్లాడింది లేదు, కాబట్టి నాకు అంతగా మాట్లాడడం చేత కాదు. అంతేకాదు మీ మాటలు కూడా నాకు సరిగ్గా అర్థం కావడం లేదు అన్నాడు. ఎవరూ లేని ఏకాంత ప్రాంతం చూసుకొని కూర్చున్నాడు. ఆమె అతని పక్కన ఆ పచ్చని తివాచిపై కూర్చుంది. మీకెందుకు అలా అనిపిస్తోంది? నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను, నర్మగర్భంగా ఏమీ మాట్లాడడం లేదు అన్న నైనిక. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా? సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె చూపుకి తడబడ్డాడు. లేరని తల అడ్డంగా ఊపాడు సుధీర్. ఎందుకు లేరు? నిలదీసింది. ఇది మరీ బాగుంది. ఎందుకు లేరు అంటే ఏమని చెప్పను? ఇందాకే చెప్పాను కదా, నాకు సరిగ్గా మాట్లాడడం చేత కాదని. బాగా మాట్లాడే అబ్బాయిలతోనే అమ్మాయిలు ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ విషయం మాత్రం నాకు తెలుసు. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు చాలా బాగా మాట్లాడతాడు, కాబట్టి వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. నేను వాడితో పాటు ఉంటూ వాళ్ళు మాట్లాడుకోవడం వినడమే తప్ప స్వతహాగా మాట్లాడాలని ప్రయత్నించింది లేదు, మాట్లాడింది లేదు. పైగా నాకు అక్కా చెల్లెళ్ళు కూడా లేరు. అలా ఉన్న అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలిసేది అన్నాడు. ఈ విషయాలన్నీ నైనికకి ముందే తెలుసు. శిఖర్ అతని గురించి తెలుసుకొని ఆమెకు చెప్పాడు. ఇప్పుడు అతడు కూడా అదే విషయం తన నోటితో చెప్పడంతో అతని నిజాయితీకి ఇంప్రెస్ అయింది నైనిక. నేను హానెస్టీగా ఉంటాను, నేను చేసుకునేవాడు కూడా హానెస్టీగా ఉండాలి అన్నది నా అభిప్రాయం. మీరు అలాగే ఉన్నారు మనస్ఫూర్తిగా చెప్పింది నైనిక. నాది కూడా సేమ్ ఫీలింగ్ నైనిక. సుధీర్ అనగానే చూశారు, అభిప్రాయాలు కలవడం అంటే ఇదే అన్నది. ఓహో అన్న అతడు మరి మనసులు కలవడం అంటే ఏంటి క్వశ్చన్ చేశాడు. ఆమె కొద్దిగా తడబడింది. చెప్పమని అతడు రెట్టించాడు.
ఎలా చెప్పేది? ఇప్పుడే కదా నువ్వు నాకు పరిచయమైంది. ఇలాగే మనం కాస్త టైం స్పెండ్ చేస్తే అప్పుడు నా మనసేమిటో నీకు, నీ మనసేమిటో నాకు తెలుస్తుంది. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనసుల కలయిక అంటే ఏంటో. ఇప్పటికిప్పుడు అంటే చెయ్యలేను. పెదవి విరిచి భుజాలు కదిపింది నైనిక. మరి కాసేపు మాట్లాడుకున్న తర్వాత లంచ్ చేద్దామా అన్నాడు సుధీర్. యా. లేచి నిలబడింది. చిన్నగా నడుచుకుంటూ వస్తుంటే సుధీర్ నైనిక చెయ్యి పట్టుకున్నాడు. ఆమె తన చేతిని వెనక్కి తీసుకోలేదు. నేనంటే ఇష్టమే అన్నమాట అనుకున్న సుధీర్ లోలోన మురిసిపోయాడు. పార్కులో నుండి బయటికి వచ్చి పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ భోంచేసి మాల్కి వెళ్ళారు. అలా ఆ రోజంతా సుధీర్తో గడిపింది నైనిక. సాయంకాలం అవుతూ ఉండగా శిఖర్ ఆమెకి కాల్ చేశాడు. ఎక్కడున్నావు? రిసీవ్ చేసుకోవడానికి వస్తానని అన్నాడు. ముందు తను ఎక్కడున్నాడో కనుక్కో, సైగలతో చెప్పాడు సుధీర్. అన్నయ్య మీరెక్కడున్నారు అనగానే నేను కొత్తగా పెట్టబోయే ఆఫీస్ దగ్గరే ఉన్నాను. అయితే లొకేషన్ షేర్ చేయి, అక్కడికి నన్ను సుధీర్ డ్రాప్ చేస్తాడట అనగానే ఓకే అని కాల్ కట్ చేశాడు శిఖర్. అన్నట్టుగానే సుధీర్ నైనికను తన బైక్ మీద తీసుకొని వచ్చి శిఖర్ ఆఫీస్ ముందు ఆపాడు. ఆమె బైక్ దిగి వెళ్తుంటే మళ్ళీ ఎప్పుడు ఆశగా అడిగాడు. చిన్నగా నవ్వి కాల్ చేసి చెప్తాను బాయ్ అంటూ ఆఫీస్ లోపలికి వెళ్ళింది. వెళ్తున్న ఆమెను చూసి అతడు భారంగా నిట్టూర్చాడు. ఆఫీస్ లోపలికి వచ్చిన నైనిక అన్నయ్య ఇక వెళ్దామా అంది. రితీష్తో ఏదో చర్చిస్తూ ఉన్న శిఖర్ 5 మినిట్స్ వెయిట్ చేయి అని వేళ్ల సైగతో చెప్పాడు. ఆమె తల ఊపి ఆఫీస్ అంతా తిరిగి చూసింది. అన్నయ్య నీ ఆఫీస్ చాలా బాగుంది. నాకు కూడా నీ దగ్గర జాబ్ ఉంటుందా ఆశగా అడిగింది. ఉండదు ఆమె మొహం మీదే చెప్పేశాడు శిఖర్. ఎందుకు అలుకగా అడిగింది నైనిక. నువ్వు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తావు కదా అందుకు గంభీర స్వరంతో అన్నాడు. దానికి దీనికి ఏంటి సంబంధం? పెళ్లి చేసుకుంటే నేను జాబ్ చేయకూడదా? కినుగ్గా అతన్ని చూసింది. చెయ్యొచ్చు కానీ నా దగ్గర మాత్రం కాదు. భుజాలు కదిపాడు శిఖర్. అదే ఎందుకు అంటున్నాను అంది నైనిక. కారణం చెప్పాలా? తన తల నిలువున ఆడించింది. నాకిష్టం లేదు పొగరుగా చెప్పాడు. కానీ నాకు నీ దగ్గర జాబ్ చేయాలని ఉంది. నైనిక ఆశపడింది. వేకెన్సీస్ లేవు యాటిట్యూడ్ చూపించాడు. నువ్వు తలుచుకుంటే ఉంటుంది నైనిక ఆరాటపడింది. నేను వద్దనుకున్నాను పెదవి విరిచాడు. కానీ నాకు చెయ్యాలని ఉంది మొండిగా వాదనకు దిగింది నైని. సరే చూద్దాం విసుక్కున్నాడు శిఖర్. వీళ్ళు ఇలా సరదాగా ఎలుకా పిల్లిలా పోట్లాడుకుంటూ ఉంటే నవ్వుతూ చూస్తున్నాడు రితీష్. చూద్దాం చేద్దాం అంటే కుదరదు. నాకు నువ్వు జాబ్ ఇస్తున్నావు అంతే నిక్కచ్చిగా చెప్పేసింది నైనిక. నో వే బల్లగుద్ది చెప్పాడు శిఖర్. ఆమె నోట్లో కారాలు మిరియాలు నూరుకుంది. ఇద్దరూ ఇద్దరే. అన్నకు తగ్గ చెల్లెలు, చెల్లెలకి తగ్గ అన్న, ఎవరూ తగ్గడం లేదు. చూసి విసుగు వచ్చింది రితీష్కి. ఇక ఆపుతారా మీ వాదులాట? ఇరిటేషన్తో గట్టిగా అరిచాడు రితీష్. నైనిక శిఖర్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని పక్కున నవ్వారు. హే అన్నయ్య నీ ఫ్రెండ్ ఫూల్ అయ్యాడు చిన్నపిల్లల చప్పట్లు కొట్టి తన కుడి చేతి బొటన వేలిని నేలవైపు చూపించింది నైనిక. ఫూల్ ఏంటి? తెల్లముఖం వేశాడు రితీష్. ఇందాకటి మా గొడవ అంతా నువ్వు నిజం అనుకున్నావు కదా అందుకు అని నవ్వాడు శిఖర్. అంటే మీ వాదులాట అంతా నిజం కాదా? నివ్వెరపోయాడు రితీష్. లేదని చెప్పగానే రితీష్కి ఏడుపు ఒక్కటే తక్కువైంది. కోపంతో శిఖర్ని చూశాడు. మేము అంటే మేము అంతే అని భుజాలు కదిపేస్తూ అన్నయ్య నేను కింద వెయిట్ చేస్తుంటాను నువ్వు వచ్చేయి నవ్వుకుంటూ వెళ్ళింది నైనిక. నువ్వే అనుకుంటే మీ చెల్లెలు కూడా ఇలా ఉందేమిట్రా? నువ్వు నా లైఫ్లో ఆడుకుంటుండి సరిపోవడం లేదా? మీ చెల్లెని కూడా తోడు తెచ్చుకున్నావా అనేసి గండుగా ముఖం పెట్టాడు రితీష్. పాపం రేపొద్దున మీ చెల్లెల్ని గనక మా సుధీర్గాడు చేసుకుంటే ఎలా వేగుతాడో ఏంటో. వాడి బ్రతుకు కుడితిలో పడ్డ ఎలుకగతే అని సుధీర్ మీద బోలెడంత సానుభూతి చూపించాడు రితీష్. ఏడ్చావులే అంటూ ఆఫీస్లో నుండి బయటికి నడిచాడు శిఖర్. అతన్ని అనుసరిస్తూ వచ్చాడు రితీష్. కారులో కాస్త దూరం వెళ్ళాక నైని సుధీర్ నీకెలా అనిపించాడు? ఓకేనా ఆమెను అడిగాడు. మంచివానిలాగానే ఉన్నాడు కానీ అన్నయ్య నాకు కొంచెం టైం కావాలి. ఇప్పుడే కదా ఫస్ట్ టైం మీట్ అయ్యింది. ఇంకొన్నిసార్లు అతన్ని కలిసి మాట్లాడితే అప్పుడు కానీ ఏ నిర్ణయం తీసుకోలేను. అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సైడ్ విండోల నుండి పక్కకు చూసింది.
తొందర ఏమీ లేదు, టైం తీసుకో. నీకు నచ్చితేనే ఓకే చెప్పు, లేదంటే అబ్బాయిలకు కరువా ఏంటి? నీకు మనస్ఫూర్తిగా నచ్చిన వాడినే చేసుకుందువు గాని అన్న శిఖర్ ఆ తర్వాత మళ్ళీ ఆమెను ఏమీ అడగలేదు. మౌనంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. రియా కాలుకి కట్టుకట్టిన సంయుక్త వెళ్ళిన తర్వాత హాయిగా పడుకొని నిద్రపోయింది రియా. పొద్దువాలిన తర్వాత లేచింది. మంచు కునుకు తీయడంతో కాబోలు ఆమెకు ఒళ్ళు తేలికగా అనిపించింది. ఒళ్ళు విరుచుకొని మంచం మీద నుంచి లేచి వాష్రూమ్కి వెళ్ళబోయింది. కట్టుకట్టిన దగ్గర ఆమెకు అసౌకర్యంగా అనిపించడంతో సంయుక్త విప్పవద్దని చెప్పిన రియా మెల్లిగా కట్టు విప్పింది. అంతే షాక్ అయింది ఆమె. అదేంటి, నేను చెప్పిన అబద్ధం కాస్త నిజమైంది. నేను ఎక్కడైతే నొప్పి ఉంది, కందింది అని చెప్పానో నిజంగానే ఆ ప్లేస్లో నొప్పి, దానితో పాటు ఆ ఏరియా అంతా ఎర్రగా కనిపిస్తోంది అనుకుంది. లైట్ వేసుకొని మరీ చూసింది. అనుమానం లేదు, ఈ సంయుక్త ఇదంతా కావాలని చేసింది. నన్ను బెడ్ మీద పర్మనెంట్గా ఉండేలా చెయ్యాలి అనుకుంది కాబోలు. అందుకే ఇలాంటి బ్యాండేజ్ వేసింది. ఇంకా నయం నేను త్వరగా విప్పాను, లేదంటే రేపటికి నా కాలు ఏమయ్యేదో బాధతో అనుకున్న రియకి సంయుక్త మీద పీకల దాకా కోపం వచ్చింది. శిఖర్ వచ్చాక నీ మీద 1కి 2 చెప్పి అతని దృష్టిలో నేను చెడ్డదాన్ని చేస్తాను. ఇప్పుడు నువ్వు ఇలా చేసి గెలిచాను అనుకుంటున్నావు కదా, నిన్ను ఎప్పుడు ఏ విషయంలోనూ గెలవనివ్వను. టిట్ పర్ టాట్ అన్నట్టుగా దెబ్బకి దెబ్బ తీస్తాను. అహహా అని విలనిష్గా నవ్వింది. ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళి సబ్బు పెట్టి కట్టుకట్టిన ఏరియా అంతా శుభ్రంగా కడిగింది. ఆ తర్వాత దానికి ఉదయం శిఖర్ ఇచ్చిన పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్ రాసింది. దాంతో ఆమెకు కొద్దిగా నొప్పి తగ్గినట్టు అనిపించింది. మెల్లిగా నడుచుకుంటూ హాల్కి వచ్చింది. రియా, నీ కాలు బెనికిందట కదా, ఎందుకమ్మా నొప్పితో ఇక్కడి వరకు వచ్చావు? ఏమైనా కావాలి అంటే నన్ను పిలవవలసింది, నేను వచ్చేదాన్ని కదా అన్నది సంయుక్త తల్లి మాధవి. అయ్యో ఆంటీ, మీకెందుకు శ్రమ? ఉదయం నుండి గదిలోనే ఉన్నాను కదా, బోరు కొట్టి చిన్నగా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాను. అయినా సంయుక్త కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఆమె కనిపించకపోవడంతో ఆరగా అడిగింది రియా. అది దానా అత్తతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తుందిలే. కాఫీ తాగుతావా అడిగింది మాధవి. తాగుతాను ఆంటీ అన్న రియా. అంటే ఇక మీదట మృదుల ఆంటీ వాళ్ళు ఇక్కడ ఉండరా? కంగారు పడింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.